హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం' పార్ట్ 7 మరి కథలోకి వెళ్తే, రాజమండ్రిలో ఆ ఉదయం ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉంది. గోదావరి మీదుగా వీస్తున్న చల్లని గాలి ఆ చిన్న పెంకుటింట్లోకి ప్రాణవాయువులా ప్రవేశిస్తుంది. ఆదర్శ్ ఉదయాన్నే నిద్రలేచి స్నానం ముగించుకుని, నిన్న సాయంత్రం నందిని తన మొదటి జీతంతో ఎంతో ఇష్టంగా కొనించిన ఆ లేత నీలం రంగు కాటన్ షర్టు, నలుపు రంగు ప్యాంటు వేసుకున్నాడు. అద్దం ముందు నిలబడి తన్ను తాను చూసుకున్నాడు. ఆదిత్య గ్రూప్ సీఈఓగా లక్షల రూపాయల సూట్లో కనిపించే ఆదర్శ్కు, ఈ 2000 రూపాయల దుస్తుల్లో ఉన్న ఆదర్శ్కు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు అతని ముఖంలో ఎలాంటి కృత్రిమమైన గంభీరత లేదు. కేవలం ఒక స్వచ్ఛమైన, ప్రశాంతమైన కళ ఉట్టిపడుతుంది. అప్పుడే దేవుడి గదిలో పూజ ముగించుకొని హారతి పళ్ళెంతో గదిలోకి వచ్చింది నందిని. ఆ లేత నీలం రంగు షర్టులో ఆదర్శ్ను చూడగానే ఆమె అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె కళ్ళల్లో ఆరాధన, పెదవుల మీద సిగ్గు దొంతర్లు కలగలిసిపోయాయి. ఆదర్శ్ ఆమె వైపు తిరిగి ఒక ఆత్మీయమైన చిరునవ్వు నవ్వాడు. ఎలా ఉన్నా నందిని అని అడిగాడు, తన కాళ్ళను సరిచేసుకుంటూ. నందిని నెమ్మదిగా అతని దగ్గరకు నడిచి వచ్చి హారతి పళ్ళెం టేబుల్ మీద పెట్టింది. కుడి చేతి ఉంగరం వేలుతో కుంకుమ తీసుకుని ఎంతో భక్తిగా అతని నుదుటి మీద చిన్న బొట్టు పెట్టింది. అమృత నిలయంలో ఉన్న ఆదర్శ్ గారి కంటే ఈ చిన్న ఇంట్లో నా మనసులో కొలువై ఉన్న ఆదర్శ్ గారే చాలా అందంగా ఉన్నారు. ఈ దుస్తుల్లో మిమ్మల్ని చూస్తుంటే నా జన్మ ధన్యమైపోయినట్టు అనిపిస్తుంది. ఆమె గొంతులో ప్రేమ అమృతంలో జాలువారింది. ఆదర్శ్ ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆ కుంకుమ అద్దిన వేలికి సున్నితంగా ముద్దు పెట్టాడు. ఈ షర్ట్ నాకు కేవలం బట్టలు కాదు నందిని, నా జీవితంలో కొత్త అధ్యాయానికి నువ్వు తొడిగిన కవచం. నీ చెమట చుక్కల సంపాదనతో నువ్వు నాకిచ్చిన ఈ కానుక నాలో ఉన్న మేధస్సుకు ఓ గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, ఇదే బట్టలతో నేను ఓ కొత్త సామ్రాజ్యాన్ని స్థాపిస్తాను అన్నాడు ఎంతో దృఢమైన ఆత్మవిశ్వాసంతో. నందిని మురిపంగా అతన్ని చూస్తూ, మీరు సామ్రాజ్యాలు స్థాపించకపోయినా పర్వాలేదు, ఎప్పటికీ ఇలా నవ్వుతూ నా పక్కన ఉంటే చాలు. నేను కాలేజీకి బయలుదేరుతున్నాను. మధ్యాహ్నం భోజనానికి వస్తాను కదా, అప్పుడు కలుద్దామని చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. ఆదర్శ్ కూడా తన ల్యాప్టాప్ తెరిచి మిస్టర్ ఎక్స్గా తన దైనందిన ఆన్లైన్ కన్సల్టెన్సీ పనుల్లో నిమగ్నమయ్యాడు. త్వరలోనే తను ఒక పెద్ద బిజినెస్ వెంచర్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరి మధ్య ఉన్న చిన్న గది ఒక గొప్ప ప్రేమకు, అలుపెరగని పోరాటానికి వేదికగా మారింది. కానీ వారి ఆనందాన్ని చిదిమేయడానికి హైదరాబాద్లో పుట్టిన కుట్రల విషయం అప్పటికి రాజమండ్రికి చేరుకుందని ఆదర్శు ఊహించలేకపోయాడు. నందిని పనిచేస్తున్న ఆ డిగ్రీ కాలేజ్కి రాజమండ్రిలో మంచి పేరు ఉంది. ఆ కాలేజ్ కరస్పాండెంట్ మూర్తి గారు పైకి ఎంతో ఆదర్శవంతమైన వ్యక్తిలా కనిపిస్తారు, కానీ లోపల ఆయనకు డబ్బు అంటే విపరీతమైన ఆశ. అప్పుడు ఆయన తన క్యాబిన్లో కూర్చుని కాలేజ్ అకౌంట్స్ చూసుకుంటూ ఉండగా ఆయన మొబైల్కు ఒక తెలియని నెంబర్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేయగానే అటువైపు నుండి లాయర్ అవినాష్ గొంతు వినిపించింది. నమస్కారం మూర్తి గారు, నేను ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లీగల్ అడ్వైజర్ అవినాష్ని మాట్లాడుతున్నాను. మా చైర్మన్ విశ్వనాథ్ గారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలట అని లైన్ విశ్వనాథ్ కలిపాడు. ఆదిత్య గ్రూప్ అన్న పేరు వినగానే మూర్తి గారు కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. దేశంలోనే అతిపెద్ద గ్రూప్ చైర్మన్ తనకు స్వయంగా ఫోన్ చేయడం ఏమిటని ఆయనకు ఆశ్చర్యం, గౌరవం రెండు కలిగాయి. నమస్కారం సార్, మీలాంటి పెద్దలు నాకు ఫోన్ చేయడం నా అదృష్టం. చెప్పండి సార్, ఎంతో వినయంగా వంగిపోయారు మూర్తిగారు. విశ్వనాథ్ కరుగ్గా, గంభీరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మూర్తిగారు, మీ కాలేజ్ అభివృద్ధి కోసం మా ఆదిత్య గ్రూప్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుండి 5 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించాను. ఆ చెక్ ఇప్పటికే మీ బ్యాంకుల్లో ప్రాసెస్ కూడా అయిపోయి ఉంటుంది. 5 కోట్లు! మూర్తిగారి గుండె ఆనందంతో వేగంగా కొట్టుకుంటుంది. సార్, 5 కోట్ల? ఇది కల కాదు కదా. మీకే రకంగా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు సార్. కృతజ్ఞతలు వద్దు మూర్తిగారు, కానీ 5 కోట్లు మీకు దక్కాలంటే నాదొక చిన్న కండిషన్. మీ కాలేజ్లో 2 వారాల క్రితం నందిని అనే ఒక అమ్మాయి మేనేజ్మెంట్ లెక్చరర్గా జాయిన్ అయిందని తెలిసింది.
ఆ అమ్మాయి మా అయితే గ్రూప్లో పనిచేసే కోట్లాది రూపాయలు కాజేసిన ఒక ఫ్రాడ్. అంతేకాదు మా సంస్థకు చెందిన ఒక యువకుణ్ణి డబ్బు కోసం వల్లో వేసుకుని లేచిపోయిన క్యారెక్టర్ లేని అమ్మాయి. అలాంటి ఒక క్రిమినల్ క్యారెక్టర్ లేని అమ్మాయి మీ కాలేజీలో పిల్లలకు పాఠాలు చెబితే రేపు సమాజంలో మీ కాలేజ్ పరువు ఏమవుతుందో ఆలోచించండి. మీడియాకి విషయం తెలిస్తే మీ విద్యా సంస్థలు ముయించేస్తారు. మూర్తి గారికి చెమటలు పట్టాయి. అదేంటి సార్, ఆ అమ్మాయి చాలా పద్ధతిగా, చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. క్లాసెస్ కూడా చాలా అద్భుతంగా చెబుతుంది. ఆమె అలాంటి పనులు చేస్తుందని మేము ఊహించలేకపోతున్నాం. విశ్వనాథ్ కోపంగా అరిచాడు. మనుషులు పైకి కనిపించే రూపానికి లోపల ఉన్న బుద్ధికి చాలా తేడా ఉంటుంది మూర్తిగారు. ఆమె ఒక క్రిమినల్ అని నేను సాక్ష్యాలతో సహా నిరూపించగలను. ఇప్పుడు విషయం ఏమిటంటే ఆ అమ్మాయి మా కంపెనీలో చేసిన దొంగతనం గురించి, ఆమె నీచమైన క్యారెక్టర్ గురించి మీ కాలేజ్ స్టాఫ్ అందరి ముందు చెప్పి ఆయన అవమానించి గెంటేయాలి. ఆమె పరువు బజార్న పడాలి. ఒకవేళ మీరు ఆమెకు సపోర్ట్ చేస్తే ఆ 5 కోట్లు వెనక్కి వెళ్ళిపోవడమే కాదు, మీ కాలేజ్ మీద పోలీస్ ఎంక్వైరీ కూడా వేయించగలను. చాయిస్ మీది. డబ్బు ముందు విలువలెప్పుడు చిన్నబోతాయి. 5 కోట్ల రూపాయల విరాళం వస్తుందన్న ఆశ ఆయుధ గ్రూప్తో పెట్టుకుంటే వచ్చే ప్రమాదం. రెండు బేరీజు వేసుకున్న మూర్తిగారు క్షణం కూడా ఆలోచించలేదు. క్షమించండి సార్, అలాంటి దొంగను మా కాలేజ్లో అస్సలు క్షమించను. ఈ క్షణమే స్టాఫ్ మీటింగ్ పెట్టి ఆ మసలు రంగు బయటపెట్టి కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తాను. మీరు నిశ్చింతగా ఉండండి సార్ అని విశ్వనాథ్కు హామీ ఇచ్చాడు. ఫోన్ కట్ చేసిన మూర్తిగారు వెంటనే ప్రిన్సిపల్ని పిలిపించి ఒక 10 నిమిషాల్లో లెక్చరర్స్ అందరినీ స్టాఫ్ రూంలోకి సమావేశపరచాలని అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. నందిని తలరాతను మార్చడానికి, ఆమె ఆత్మగౌరవాన్ని మంటగలపడానికి రంగం సిద్ధమైంది. ఉదయం 10 గంటల సమయం. నందిని అప్పుడే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు క్లాస్ ముగించుకొని అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకుని స్టాఫ్ రూమ్ వైపు వస్తుంది. ఆ మనసంతా ఆదర్శ్ సంబంధించిన ఆలోచనలే ఉన్నాయి. ఈరోజు ఆయన ఆ బ్లూ షర్ట్లో ఎంత బాగున్నారు. సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆయనకి ఇష్టమైన స్వీట్ ఏదైనా తీసుకువెళ్ళాలి అని తనలో తను నవ్వుకుంటూ స్టాఫ్ రూమ్లోకి అడుగుపెట్టింది. లోపల వాతావరణం చాలా సీరియస్గా ఉంది. కాలేజ్ కరస్పాండెంట్ మూర్తి గారు, ప్రిన్సిపల్తో పాటు దాదాపు 20 మంది లెక్చరర్స్ అందరూ ఒక చోట గుమిగూడి ఉన్నారు. నందిని రాగానే అందరి చూపులు ఆమె వైపే తిరిగాయి. ఆ చూపులో ఇంతకు ముందున్న గౌరవం లేదు. ఒక రకమైన ఏవగింపు, అసహ్యం కనిపిస్తున్నాయి. నందినికి ఏమీ అర్థం కాలేదు. మూర్తిగారు నన్ను పిలిచారటం వినయంగా అడిగింది నందిని. మూర్తిగారు కోపంగా ఆమె వైపు చూస్తూ, వచ్చావా అమ్మా, పతివ్రత శిరోమణి, పైకి పత్తి గింజలా ఎంత అమాయకంగా నటిస్తున్నావో, లోపలంతా క్రిమినల్ బుద్ధి ఉందని ఇప్పుడు తెలిసింది. నీలాంటి వాళ్ళకు మా కాలేజ్లో ఆశ్రయం ఇస్తే మా కాలేజ్ పరువు గంగలో కలిసిపోతుంది గట్టిగా అరుస్తూ అన్నాడు. ఆ మాటలకు నందిని గుండె పగిలినంత పడింది. చేతిలో ఉన్న అటెండెన్స్ రిజిస్టర్ జారి కింద పడింది. సార్, ఏమైంది? నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా అంటున్నారు? వణుకుతున్న గొంతుతో అడిగింది. నువ్వేం తప్పు చేశావో నీకు తెలియదా? హైదరాబాద్లో ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో చేరి అక్కడి నీ అందంతో, మాయ మాటలతో ఒక సీఈఓని వల్ల వేసుకుని లేచిపోలేదా? పోతూ పోతూ ఆ కంపెనీ అకౌంట్స్లోంచి 5 కోట్లు దొంగలించి రాలేదా? ఇవన్నీ మాకు తెలియనివి అనుకున్నావా? మూర్తిగారి ప్రతి మాట ఒక బాకులా నందిని గుండెల్లో దిగుతుంది. స్టాఫ్ రూమ్లో ఉన్న మిగతా లెక్చరర్స్ అందరూ గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. చూడ్డానికి ఎంత పద్ధతిగా ఉందో, లోపల ఎంత నీచమైన బుద్ధి ఉందా? ఆస్తుల కోసం మగాళ్ళను ట్రాప్ చేసి లేచిపోయిన దానికి విద్యాబుద్ధులు నేర్పే అర్హత ఎక్కడుంది అని ఒక మహిళా లెక్చరర్ ఏళ్లగా అంది. నందిని కళ్ళల్లో కన్నీళ్లు సుళ్ళు తిరిగాయి. అవమానంతో ఆ ముఖం ఎర్రబడింది. ఇదంతా విశ్వనాథ్ గారు ఆడుతున్న నాటకమని ఆమె క్షణాల్లో అర్థమైపోయింది. ఆదర్శ ఆస్తులు వదిలేసి రావటం ఆయన తట్టుకోలేకపోతున్నాడని, తమ మధ్య డబ్బు అనే అగాధాన్ని సృష్టించి తమను రోడ్న పడేయటానికి ఆయన పన్నిన కుట్ర ఇదని ఆమెకు స్పష్టమైంది. కాని తన ప్రేమను, తన నిజాయితీని ఈ సమాజం ముందు ఇలా వక్రీకరిస్తూ ఉంటే ఆమె ఆత్మగౌరవం భరించలేకపోయింది.
నందిని తన కన్నీళ్లను తుడుచుకుని తలెత్తి మూర్తిగారి కళ్ళలోకి సూటిగా చూసింది. అప్పటి వరకు వణికిన ఆమె గొంతు ఇప్పుడు ఒక స్పష్టమైన నిశ్శబ్ద శంఖారావంలా మారింది. మూర్తిగారు, నేను ఆదిత్య గ్రూప్లో పనిచేసింది నిజమే. ఆదిత్య గ్రూప్ సీఈఓ గారు నాతో ఇక్కడికి వచ్చింది నిజమే. కానీ అది నేను ఆయన్ను ట్రాప్ చేస్తేనో లేచిపోతేనో వచ్చింది కాదు. ఆయన నా భర్త. ఒక భార్యగా నా పక్కన ఉండటం కోసం ఆయన ఆస్తులను, సామ్రాజ్యాన్ని తునాపాయంగా వదిలేసి వచ్చాడు. ఇక దొంగతనం అంటారా? నన్ను మీ కాలేజ్ నుండి పంపించడానికి, నా క్యారెక్టర్ను కించపరచడానికి ఆదిత్య గ్రూప్ వాళ్ళు మీకెంత ఆఫర్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ డబ్బు తీసుకుని ఒక మహిళ ఆత్మగౌరవాన్ని బజార్న పెడుతున్న మీరు నా దృష్టిలో అతిపెద్ద దొంగలు. అమ్ముడు పోయే మీ విద్యా సంస్థలు పనిచేయడం నాకే అవమానం. నా క్యారెక్టర్కు మీరు సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నా రాజీనామా ఇదిగోండి అంటూ తన మెల్లో ఉన్న ఐడి కార్డును తీసి మూర్తిగా టేబుల్ మీద విసిరి కొట్టింది నందిని. ఆమె ఆత్మాభిమానంతో ఇచ్చిన ఆ సమాధానానికి మూర్తిగారితో సహా అక్కడున్న వాళ్ళందరూ నిశ్చేష్లయ్యారు. ఒక మధ్యతరగతి అమ్మాయిలో ఇంతటి అగ్ని దాగి ఉందా అని వాళ్ళు విస్తుపోయారు. నందిని ఏమాత్రం తలదించుకోకుండా, ఎవరి వంక చూడకుండా గంభీరంగా ఆ స్టాఫ్ రూమ్ నుండి బయటకు నడిచింది. కానీ కాలేజ్ గేట్ దాటి బయటకు రాగానే ఆమెలో ఆపుకున్న భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ప్రపంచం తన్ను ఎంత దారుణంగా అపార్థం చేసుకుంటుందో, తన ప్రేమను ఏ స్థాయిలో కించపరుస్తున్నారో తలుచుకుంటే ఆమె గుండె ఆగినంత పని అవుతుంది. ఇదంతా విశ్వనాథ్ గారి పనే. ఆయన మనల్ని ఎప్పటికీ ప్రశాంతంగా బతకనివ్వరా? నా ఆదర్శ్ గారిని నేను నా కళ్ళ ముందు ఇలా కష్టాలు పాలు చేస్తున్నానా అన్న గిల్టీ ఫీలింగ్ ఆమెను నిలువున దహించి వేస్తుంది. కన్నీళ్లతో తడిసిన ముఖంతో, బరువెక్కిన హృదయంతో ఆమె ఇంటి వైపు అడుగులు వేస్తుంది. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఆదర్శ్ తన ల్యాప్టాప్లో ఒక ముఖ్యమైన డేటా అనాలిసిస్ చూస్తూ పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. అప్పుడే వీధి తలుపులు నెమ్మదిగా తీసుకుని చప్పుడు వినిపించింది. నందిని ఈ టైంలో రాకూడదే అన్న ఆశ్చర్యపోతూ ల్యాప్టాప్ పక్కన పెట్టి హాల్లోకి వచ్చాడు ఆదర్శం. తల్లిదండ్రులు ఆ సమయంలో ఇంట్లో లేరు, గుడికి వెళ్లారు. నందిని వణుకుతున్న అడుగులతో లోపలికి వచ్చింది. ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉన్నాయి. ముఖం పాలైపోయి ఉంది. మెల్లో ఉండవలసిన ఐడి కార్డు లేదు. చేతిలో ఉన్న పుస్తకాలను సోఫా మీద పడేసి ఆమె అక్కడే కుప్పగొలిపోయి 2 చేతులతో ముఖం కప్పుకొని బోనేయటం మొదలుపెట్టింది. ఆదర్శ్ గుండె ఆగిపోయినంత పనింది. ఒక్క ఉదురున పరుగున వెళ్ళి ఆ ముందు మోకాల మీద కూర్చున్నాడు. ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? కాలేజీలో ఏమైనా జరిగిందా? ఎవరైనా ఏమైనా అన్నారా? ఆదర్శ్ గొంతులో అంతులేని ఆందోళన, భయం. నందిని కన్నీళ్లతోనే ఆదర్శ్ను గట్టిగా కౌగిలించుకుంది. నన్ను క్షమించండి ఆదర్శ్ గారు. నా వల్లే మీకు ఇన్ని కష్టాలు. మనం ఎవరికి ఏ ద్రోహం చేయకపోయినా ఈ సమాజం మనల్ని బతకనివ్వటం లేదు. వాళ్ళు నన్ను దొంగ అంటున్నారు. మిమ్మల్ని డబ్బు కోసం ట్రాప్ చేసి లేచిపోయానని నా క్యారెక్టర్ గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారు. నేను అవమానం భరించలేకపోతున్నాను అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఆదర్శ్ వీపు నిటారుగా అయింది. అతని రక్తపోటు ఆ మాంతం పెరిగిపోయింది. ఎవరన్నారు నిన్ను? మూర్తిగారా? అతనికి అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? నందిని కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పింది. మూర్తిగారికి వచ్చిన ఫోన్ కాల్, ఆదిత్య గ్రూప్ ప్రస్తావన, దొంగతనం నింద, కాలేజ్ నుండి అవమానించి గెంటేసిన తీరు అన్ని వివరంగా చెప్పింది. ప్రతి మాట వింటూ ఉంటే ఆదర్శ్ కళ్ళలో ఒక భయంకరమైన అగ్నిపర్వతం తగులుకుంటుంది. ఇది మూర్తిగారి పని కాదని, తన తండ్రి విశ్వనాథం, లాయర్ అవినాష్ పన్నిన నీచమైన కుట్ర అని అతని క్షణంలో అర్థమైపోయింది. తన ఇంటర్వ్యూలలో ఆపడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఏకంగా తన భార్య క్యారెక్టర్ మీద బురద చల్లి ఆమె ఉద్యోగాన్ని లాగేసుకుని రోడ్డు మీద నిలబెట్టాలని చూడడం అతని సహనానికి పరీక్షగా మారింది. తన ఆస్తులు వదిలేసి ప్రశాంతంగా బతుకుదామని వస్తే తన తండ్రి తన కాలికున్న చెప్పును తీసి తన భార్య చెంప మీద కొట్టినట్టుగా అతనికి అనిపించింది. ఆదర్శ్ నెమ్మదిగా నందిని తన గుండెల మీద నుండి పక్కకు జరిపి ఆమె కన్నీళ్లను చాలా సున్నితంగా తుడిచాడు. అతని కళ్ళల్లో ఇప్పుడు
కోపం లేదు. కరుకుదేరిన ఒక భయంకరమైన ప్రశాంత ఉంది. ఇది ప్రళయానికి ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిది. నందిని దొంగతనం చేయలేదని, క్యారెక్టర్ తప్పు లేదని నువ్వెవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నా భార్య కన్నీరు కార్చిందంటే ఈ కన్నీటి ప్రతి చుక్కకు ఆదిత్య గ్రూప్ 100 కోట్ల మూల్యం చెల్లించుకోవాల్సిందే. వాళ్ళు నా సహనాన్ని చేతగానితనం అనుకున్నారు. నా మౌనాన్ని నా ఓటమి అనుకున్నారు. ఈరోజు ఒక సామాన్యుడిగా నన్ను, నా భార్యను గెలకాలని చూశారు. ఇప్పుడు ఆదర్శ్ అంటే ఏంటో వాళ్ళకు మాత్రమే కాదు, మొత్తం కార్పొరేట్ ప్రపంచాన్ని చూపిస్తాను. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చాలా ప్రశాంతమైన గొంతు చెప్పి తన ల్యాప్టాప్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు ఆదర్శ్. నందినికి అతని కళ్ళల్లోని ఆ భయంకరమైన తీర్మానం చూసి భయం వేసింది. ఆదర్శ్ ఏదో పెద్ద ప్రళయం సృష్టించబోతున్నాడని ఆమెకు అర్థమైంది. గదిలోకి వెళ్ళిన ఆదర్శ్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అతని చేతివేలి కీబోర్డ్ మీద ఒక తుపాకీ ట్రిగర్ నొక్కినంత వేగంగా, నిర్దాక్షిణ్యంగా కదులుతున్నాయి. అతను ఒక సామాన్యుడిగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ తన తండ్రి తన్ను ఒక రక్షకుల్లా మారక తప్పని పరిస్థితిని కల్పించాడు. తన భార్య మీద పడిన నిందను అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. వెంటనే తన మొబైల్ తీసుకుని ఆదిత్య గ్రూప్ చీఫ్ ఆడిటర్ విక్రమ్కు ఎన్క్రిప్టెడ్ లైన్లో కాల్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసిన విక్రమ్, ఆదర్శ్, ఎనీ ప్రాబ్లం? ఈ ఎన్క్రిప్టెడ్ లైన్ వాడావంటే ఏదో సీరియస్ ఇష్యూ అన్నమాట అన్నాడు ఆందోళనగా. విక్రమ్, టైం వచ్చింది. వాళ్ళు నా భార్య మీద చేయి వేశారు. ఆమె ఆత్మగౌరవాన్ని బజారున పెట్టారు. ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఆదర్శ్ గొంతు మంచు కత్తిలా ఉంది. నేను ఆదిత్య గ్రూప్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీ కోసం క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అస్త్రా ఫైల్స్ గుర్తున్నాయా? విక్రమ్ ఉలిక్కిపడ్డాడు. ప్రాజెక్ట్ అస్త్రా అనేది ఆదిత్య గ్రూప్కే కాదు, మొత్తం భారత కార్పొరేట్ రంగానికి ఒక డూమ్స్డే వెపన్ లాంటిది. విశ్వనాథ్ అక్రమ సంపాదన, సింగపూర్ షెల్ కంపెనీల గుట్టు, మంత్రులతో కుదుర్చుకున్న లాంఛాల డీల్స్, అవినాష్ తారుమారు చేసిన లీగల్ డాక్యుమెంట్స్, ఈ చీకటి సామ్రాజ్యానికి సంబంధించిన ప్రతి ఒక్క డాక్యుమెంటు, ప్రతి ఒక్క ఆధారం ఆ ప్రాజెక్ట్ అస్త్రా సర్వర్లో భద్రంగా ఆదర్శ్ ఒకప్పుడు దాచిపెట్టాడు. అది బయటకు వస్తే ఆదిత్య గ్రూపు పతనం అవటమే కాదు, విశ్వనాథ్, అవినాష్ ఇద్దరి జీవితాంతం జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఆదర్శ్, ఆర్ యు షూర్? అది బయటకు వస్తే ఆదిత్య గ్రూప్ షేర్స్ క్షణాల్లో క్రాష్ అవుతాయి. అది మీ నాన్నగారి సామ్రాజ్యమే కాదు, నీ రక్తం ధారపోసి పెంచిన నీ బిడ్డలాంటి కంపెనీ కూడా. దాన్ని నాశనం చేయటం నీకు సమ్మతమేనా? విక్రమ్ హెచ్చరించాడు. ఆదర్శ్ పెదవుల మీద ఒక చేదు నవ్వు మెరిసింది. కంపెనీలు పడిపోతే మళ్ళీ నిలబెట్టుకోవచ్చు విక్రమ్, కానీ నా భార్య కన్నీళ్లు వృధా పోకూడదు. నా భార్య క్యారెక్టర్ను పబ్లిక్గా కించపరిచిన ఆ మూర్ఖులకు వాళ్ళ క్యారెక్టర్ ఏంటో పబ్లిక్గా తెలియాలి. వాళ్ళ అహంకారం, ఈ ఆదిత్య గ్రూప్ సామ్రాజ్యం ఈ రోజుతో మట్టిలో కలిసిపోవాలి. ఇట్ ఈజ్ అన్ ఆర్డర్ విక్రమ్. ప్రాజెక్ట్ అస్త్రా ఫైల్స్ అన్ని అన్ఫ్రీజ్ చేసి దేశంలోని అన్ని ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్స్కు, ఈడీ అధికారులకు అనామకంగా మెయిల్స్ వెళ్ళిపోవాలి. ఈ సాయంత్రానికి భారతదేశ కార్పొరేట్ హిస్టరీలో అతిపెద్ద భూకంపం రావాలి. డన్ ఆదర్శ్, నేను ఇప్పుడే యాక్సెస్ ఇస్తున్నాను అని విక్రమ్ కాల్ కట్ చేశాడు. ఆదర్శ్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద ప్రాజెక్ట్ అస్త్రా యాక్సెస్ గ్రాంటెడ్ అని మెసేజ్ ఫ్లాష్ అయింది. తన సొంత తండ్రి సామ్రాజ్యాన్ని కూల్చి ఆ ఫైల్ను సెండ్ బటన్ నొక్కే ముందు ఆదర్శ్ ఒక్క క్షణం కూడా వెనకాడలేదు. ఎందుకంటే ఒక కొడుకుగా అతను తన బాధ్యతను నిర్వర్తించాడు. కానీ ఒక భర్తగా తన భార్య కన్నీటికి కారణమైన ఎవరినైనా ఉపేక్షించేది లేదని అతను నిర్ణయించుకున్నాడు. సెండ్ బటన్ నొక్కాడు. నా మౌన రాగాన్ని నా బలహీనత అనుకున్నారు, ఇప్పుడు వినండి నా ప్రళయ ఘోష అని మనసులో అనుకుంటూ ల్యాప్టాప్ మూసేశాడు ఆదర్శ్. సరిగ్గా 2 గంటల తర్వాత దేశంలోని ప్రధాన న్యూస్ ఛానల్స్ అన్నీ తమ రెగ్యులర్ బ్రాడ్కాస్టింగ్ ఆపేసి బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఆదిత్య గ్రూప్ చైర్మన్ విశ్వనాథ్ అక్రమాలు, పన్ను ఎగవేతలు, షెల్ కంపెనీల భాగోతం స్కాన్ డాక్యుమెంట్స్తో సహా టీవీ స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతున్నాయి. స్టాక్ మార్కెట్లో ఆదిత్య గ్రూప్ షేర్లు 10 నిమిషాల్లోనే పాతాళానికి పడిపోయాయి. డ్రాయింగ్ రూమ్లో
విశ్వనాథ్ ఖరీదైన స్కాచ్ విస్కీ తాగుతూ రాజేశ్వర్తో కలిసి నందిని పరువు తీసిన సంఘటన గురించి ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నాడు. చూసావా రాజేశ్వరి, ఆదర్శగాడు నా సామ్రాజ్యాన్ని వదిలేసి ఆ పనిపిల్ల కోసం వెళ్ళాడు. ఇప్పుడు ఆ పనిపిల్లకే ఉద్యోగం, పరువు లేకుండా చేశాను. ఇంకో 2 రోజుల్లో వాళ్ళిద్దరూ రోడ్డు మీద నిలబడతారు. అప్పుడు నా కొడుకు నా కాళ్ళ దగ్గరకు రాక తప్పదు అంటూ గర్వంగా నవ్వాడు విశ్వనాథ్. రాజేశ్వర్కు నవ్వుతూ, అవును విశ్వనాథ్, ఆదర్శ్కి ఆ దరిద్రం వదిలితేనే వాడికి బుద్ధి వస్తుంది అని అంది. సరిగ్గా అదే సమయంలో గేటు దగ్గర ఒకటే హారన్ల మోత. 2-3 కార్లు వేగంగా వచ్చి పోర్టికోలో ఆగటం, కార్ల డోర్లు దబేలుమని వేసిన శబ్దాలు వినిపించాయి. విశ్వనాథ్కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడే లాయర్ అవినాష్ పరుగు పరుగున చెమటలు కక్కుతూ వణికిపోతూ డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. అతని చేతిలోని బ్రీఫ్ కేస్ కింద పడిపోయింది. సా టీవీ టీవీ ఆన్ చేయండి సార్. అవినాష్ గొంతులో ప్రాణం పోతున్నంత భయం ఉంది. విశ్వనాథ్ చిరాగ్గా రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేశాడు. దేశంలోని అన్ని ప్రముఖ జాతీయ, ప్రాంతీయ వార్తా ఛానల్స్ స్క్రీన్ మీద ఎర్రటి అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ ఫ్లాష్ అవుతుంది. దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం బట్టబయలు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ విశ్వనాథ్ సాగించిన వేల కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు, సింగపూర్ షెల్ కంపెనీల బినామీ అకౌంట్స్, ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన లంచాల చిట్టా, అన్ని డాక్యుమెంట్లతో సహా మీడియాకు లీక్, స్టాక్ మార్కెట్లో కుప్పగూలిన ఆదిత్య గ్రూప్ షేర్లు, రంగంలోకి దిగిన ఈడీ. ఈ వార్తలు చూస్తుంటే విశ్వనాథ్ చేతిలోని విస్కీ గ్లాస్ జారి కింద పడి ముక్కలైంది. అతని గుండె ఆగినంత పనైంది. రాజేశ్వరి షాక్తో సోఫాలో కుప్పగూలిపోయింది. ఇది ఇది ఎలా జరిగింది అవినాష్? ఆ సింగపూర్ డాక్యుమెంట్స్ అన్నీ అత్యంత రహస్యంగా మన లాకర్లో ఉన్నాయి కదా, ఇవన్నీ బయటకు ఎలా వెళ్ళాయి? విశ్వనాథ్ గొంతు వణుకుతుంది. ఇది మనం చేసింది కాదు సార్, ఇది ఆదర్శ పని. ఆదర్శ్ ఒకప్పుడు సీఈఓగా ఉన్నప్పుడు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ అస్త్రా ఇది. వాడికి మాత్రమే ఆ ఫైల్స్కి యాక్సెస్ ఉంది. ఆ పనిపిల్ల కాలేజ్ మేనేజ్మెంట్తో మీరు మాట్లాడిన 2 గంటలకే ఈ ఫైల్స్ అన్నీ నేషనల్ మీడియాకి, ఈడీకి మెయిల్స్ వెళ్ళిపోయాయి సార్. వాడు మనల్ని భూస్థాపితం చేశాడు. తల పట్టుకుని ఏడ్చేశాడు అవినాష్. విశ్వనాథ్కు ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనైంది. తన స్వంత కొడుకు తన్ను ఇంత దారుణంగా కొడతాడని అతను కల్లో కూడా ఊహించలేదు. ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు వాడు తన సామ్రాజ్యాన్ని బాంబు పెట్టి పేల్చేశాడని అతనికి అర్థమైంది. అప్పుడే డ్రాయింగ్ రూమ్ తలుపులు బార్లా తెరుచుకున్నాయి. సుమారు 15 మంది ఈడీ అధికారులు పోలీసుల భద్రతతో లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళకి నాయకత్వం వహిస్తున్న జాయింట్ డైరెక్టర్ విశ్వనాథ్ వైపు నడిచి వచ్చాడు. మిస్టర్ విశ్వనాథ్, యు ఆర్ అండర్ అరెస్ట్. మీ ఇంట్లో, మీ ఆఫీస్లో సోదాలు చేయడానికి మా దగ్గర వారెంట్ ఉంది. దయచేసి మాకు సహకరించండి అన్నాడు చాలా కఠినంగా. చూడండి ఆఫీసర్, ఇది ఎవరో మా మీద చేసిన కుట్ర. నాకున్న రాజకీయ పరిచయాలు మీకు తెలియవు. నేను ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తాను అంటూ తన ఫోన్ తీశాడు విశ్వనాథ్. ఆఫీసర్ వ్యంగ్యంగా నవ్వి, మీరు ముఖ్యమంత్రికి కాదు, ప్రధానమంత్రికి ఫోన్ చేసినా ఈరోజు మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. మీ స్కామ్ తాలూకు ఆధారాలు దేశం మొత్తం చూస్తుంది. మొబైల్ ఫోన్స్ అన్నీ సీజ్ చేయండి అని తన సిబ్బందికి ఆర్డర్ వేశాడు. క్షణాలు గడిచే కొద్దీ ఆ ఇంద్రభవనం ఒక నరకంలా మారిపోయింది. లాయర్ అవినాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేశ్వరి గదిలో దాచిన అక్రమ వజ్రాలు, బినామీ ఆస్తుల పత్రాలు అన్ని ఈడీ అధికారులు సీజ్ చేస్తున్నారు. రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకుంటూ, నా కొడుకే నాకు ఈ గతి పట్టించాడు, కన్న తల్లిని రోడ్న పడేశాడు అని రోధిస్తుంది. కానీ ఆమె ఏడుపులో పశ్చాత్తాపం లేదు. కేవలం ఆస్తులు పోయాయన్న బాధ మాత్రమే ఉంది. తమ అహంకారం, డబ్బు పిచ్చి తమ పాలిట శాపంగా మారాయని ఆ క్షణంలో వాళ్ళకి స్పష్టమైంది. రాజమండ్రిలో సాయంత్రం 4 గంటలు అవుతుంది. వర్షం వెలిసిన ఆకాశం చాలా ప్రశాంతంగా ఉంది. పెంకుటింట్లో హాల్లో కూర్చున్న రామచంద్రరావు గారు వార్తలు చూద్దామని టీవీ ఆన్ చేశారు. ఆన్ చేయగానే అన్ని ఛానల్స్లో వస్తున్న ఆదిత్య గ్రూప్ కుంభకోణం బ్రేకింగ్ న్యూస్ చూసి ఆయన ఉలిక్కిపడ్డారు. సరిగ్గా అప్పుడే వంటగదిలోంచి
2 కప్పుల కాఫీ తీసుకుని బయటకు వచ్చింది నందిని. టీవీలో వస్తున్న వార్తలు, అందులో పదే పదే చూపిస్తున్న ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీసు, అమృత నిలయం దృశ్యాలు చూడగానే ఆమె చేతిలోని కాఫీ కప్పులు కింద పడిపోయాయి. ఆదిత్య గ్రూప్ అధినేత విశ్వనాథ్ అరెస్టు, కుప్పకూలిన కార్పొరేట్ సామ్రాజ్యం. ఆ అక్షరాలు చూస్తూ ఉంటే నందిని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఉదయం తను కాలేజ్ నుండి ఏడుస్తూ రావటం, ఆదర్శ్ కళ్ళలోని ఆ కోపం, తన ల్యాప్టాప్ తీసుకుని ఆయన చేసిన ఆ పని అన్నీ ఆమె కళ్ళ ముందు మెదిలాయి. తన ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఆదర్శ్ తన సొంత తండ్రి సామ్రాజ్యాన్ని పాతాళానికి తొక్కేశాడని ఆమెకు క్షణాల్లో అర్థమైపోయింది. ఆమె పరుగు పరుగున గదిలోకి వెళ్ళింది. ఆదర్శ్ బాల్కనీ నిలబడి చాలా ప్రశాంతంగా గోదావరి నది వైపు చూస్తున్నాడు. అతని ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఒక యోగి లాంటి నిర్లిప్తత ఉంది. ఆదర్శ్ గారు, నందిని గొంతులో అంతులేని భయం, ఉద్వేగం ఉన్నాయి. ఆదర్శ్ నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. ఏంటి నందిని, ఇదేంటి మీరు చేసింది? టీవీలో ఏమొస్తుందో చూసారా? మీ నాన్నగారిని అరెస్ట్ చేస్తున్నారు. మీ కంపెనీ నాశనమైపోయింది. నా కోసం, కేవలం నా పరువు నిలబెట్టడం కోసం మీరు మీ కన్న తండ్రిని జైలుకి పంపిస్తారా? ఇది మహాపాపం కదా ఆదర్శ్ గారు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ అతని ఎదురుగా నిలబడింది నందిని. ఆదర్శ్ ఆమె దగ్గరకు వచ్చి ఆమె 2 భుజాలు పట్టుకున్నాడు. అతని కళ్ళల్లో ఒక అంచలమైన దురత్వం ఉంది. నందిని, ఒక నిమిషం నా మాట విను. నేను ఈ పని కేవలం నీ మీద కోపంతో, ఉద్రేకంతో చేసింది కాదు. వాళ్ళు నిన్ను అవమానించడం అనేది నా సహనానికి ఉన్న ఆఖరి కట్టను తెంచింది మాత్రమే. ఆదిత్య గ్రూప్ అనేది ఓ కంపెనీ కాదు, అదొక పాపాల పుట్ట. వేల మంది సామాన్యులను మోసం చేసి, ట్యాక్స్లు ఎగరేసి అక్రమంగా సంపాదించిన రక్తపు కూడు అది. నేను ఆ కంపెనీ సీఈఓగా ఉన్నప్పుడు ఆ నిజాలు తెలుసుకున్నాను. కానీ కన్న తండ్రి కదా అని ఆ అక్రమాలను నా వరకే దాచిపెట్టి కంపెనీని ఒక మంచి దారిలో నడిపించడానికి ప్రయత్నించాను. కానీ ఆయన మారలేదు. ఆదర్శ్ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ కొనసాగించాడు. అలాంటి పాపాత్ముడు ఎలాంటి తప్పు చేయని నా భార్యను దొంగ నింద వేశాడు. నీ ఉద్యోగాన్ని లాగేసుకుని నిన్ను రోడ్డు మీద నిలబెట్టాలని చూశాడు. కన్న తండ్రి కదా అని ఇన్నాళ్ళు ఒక ధృతరాష్ట్రుల్లా కళ్ళు మూసుకుని ఉన్నాను. కానీ ఆయన నా ప్రాణమైన నీ ఆత్మగౌరవం మీద చేయి వేశాడు. ధర్మం వైపు నిలబడాలంటే కొన్ని బంధాలను బలిపెట్టక తప్పదు నందిని. మహాభారతంలో అర్జునుడు కూడా ఎదురుగా ఉన్నది తన బంధువులే అయినా ధర్మం కోసం ఆయుధం పట్టలేదా? నా దృష్టిలో ధర్మం అంటే నువ్వు. నీ కన్నీటి కారణమైన ఆ సామ్రాజ్యం బూడిదైపోవాల్సిందే. నందిని గుండె కరిగిపోయింది. ఒక భర్త తన భార్య గౌరవం కోసం ప్రపంచాన్ని సైతం ఎదిరించడం కథల్లో వింది. కాని తన కళ్ళెదుట ఒక మగాడు తన కోసం తన గతాన్ని, తన భవిష్యత్తును, తన సామ్రాజ్యాన్ని అగ్నికి ఆహుతి చేయటం చూసి ఆ మనసు మూగబోయింది. కానీ ఆదర్శ్ గారు, అది మీ సొంత కంపెనీ కూడా కదా. మీ జీవితకాలపు కష్టం అందులో ఉంది కదా అంది నెమ్మదిగా. ఆదర్శ్ నవ్వాడు. చెప్పాను కదా నందిని, ఒక మురికి కాలువలో పన్నీరు పోసినా అది మురుగు కాలువలాగానే మారుతుంది. ఆ కంపెనీ పేరు చెబితేనే నాకు అసహ్యం వేస్తుంది. వాళ్ళ కుట్రలు, వాళ్ళ మోసాలు సమాజానికి తెలియాలి. ఆ ఆదర్శ్ సామ్రాజ్యం ఆ గాజు మెడలో లేదు, నీ ప్రేమలో ఉంది. నా టాలెంట్తో మనం ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుందాం. ఇప్పుడు ఏడవకు, నువ్వు నవ్వితేనే ఈ ఆదర్శ్ గెలిచినట్లు అని ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడిచాడు. నందిని అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. అతని ధైర్యం, అతని నిజాయితీ ముందు ఏ కుట్రలు నిలబడలేవని ఆమెకు అర్థమైంది. ఆదర్శ్ తీసుకునే నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించి ఉండొచ్చు, కానీ వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మాత్రం ఒక కొండంత దృఢంగా మార్చింది. హైదరాబాదు ఆదిత్య గ్రూప్ హెడ్ ఆఫీస్లో ఎటు చూసిన గందరగోళం నెలకొంది. ఈడీ అధికారులు, పోలీసులతో ఆఫీస్ నిండిపోయింది. ఫైల్స్, కంప్యూటర్ హార్డ్ డిస్క్లు అన్ని సీజ్ చేస్తున్నారు. ఈ హడావిడి మధ్య చీఫ్ ఆడిటర్ విక్రమ్ గారు తన క్యాబిన్లో చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. ఆయనకి ఇదంతా జరుగుతుందని ముందే తెలుసు. ఆదర్శ్ చెప్పిన ప్రాజెక్ట్ అస్త్ర కమాండ్ను ఎగ్జిక్యూట్ చేసింది ఆయనే. కానీ విక్రమ్ గారు ఎంత మేధావి అంటే, ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు
బయట పెట్టేటప్పుడు ఆదర్శ్ పేరు ఎక్కడ రాకుండా జాగ్రత్త పడ్డారు. ఆదర్శ్ గత 3 ఏళ్లుగా సీఈఓగా తీసుకునే నిర్ణయాలు అన్ని చట్టబద్ధమైనవి. విశ్వనాథ్ చేసిన అక్రమాలతో ఆదర్శ్కి ఎలాంటి సంబంధం లేదని రుజువు చేసే క్లీన్ చిట్ డాక్యుమెంట్లను కూడా ఆయన అత్యంత తెలివిగా ఈడీ అధికారులకు చేరేలా చేశారు. ఒక ఈడీ ఆఫీసర్ విక్రమ్ గారి క్యాబిన్లోకి వచ్చాడు. మిస్టర్ విక్రమ్ గారు, మీరు ఈ కంపెనీకి చీఫ్ ఆడిటర్. ఈ స్కామ్కి సంబంధించిన కీలకమైన వివరాలు మీకు తెలిసే ఉంటాయి కదా అని ప్రశ్నించాడు ఆఫీసర్. విక్రమ్ గారు లేచి నిలబడి ఎంతో మర్యాదగా, అవునా ఆఫీసర్, ఆదిత్య గ్రూప్లో విశ్వనాథ్ గారు చేసిన ఆర్థిక అక్రమాలన్నీ నాకు తెలుసు. ఒక నిజాయితీగా ఆడిటర్గా ఆ వివరాలన్నీ నేను ఇప్పటికే ఒక ఫైల్ రూపంలో మీ డిపార్ట్మెంట్కి పంపించాను. అంతేకాదు, గత మాజీ సీఈఓ ఆదర్శ్ గారు ఈ అక్రమాలను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, ఆయన రాజీనామా చేసిన కారణాలు కూడా ఆ ఫైల్స్లో స్పష్టంగా ఉన్నాయి అని సమాధానమిచ్చారు. ఆఫీసర్ విక్రమ్ గారి వైపు గౌరవంగా చూశారు. ఎస్, ఆ ఫైల్స్ మాకు అందాయి. ఆదర్శ్ గారు చాలా లీగల్గా, ఎథికల్గా ఉన్నారని మా ఇన్వెస్టిగేషన్లో కూడా తేలింది. అందుకే మేము విశ్వనాథ్ గారిని మాత్రమే అరెస్ట్ చేశాము. మా విచారణకు మీరు సహకరించాలి. తప్పకుండా ఆఫీసర్ అని విక్రమ్ గారు చిరునవ్వుతో చెప్పాడు. ఆఫీసర్ వెళ్ళిపోగానే విక్రమ్ గారు కుర్చీలో కూర్చుని నిట్టూర్చారు. తన ప్రాణ స్నేహితుడైన ఆదర్శ్కు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా తాను వేసిన రక్షణ కవచం విజయవంతమైందని ఆయన సంతోషించారు. విశ్వనాథ్ గారు, మీరు చేసిన పాపాలకు ఈ జైలు శిక్ష తక్కువే. ఆదర్శ్ లాంటి ఒక ఆణిముత్యాన్ని వదులుకున్నారు. ఇప్పుడు అనుభవించండి అని ఆయన మనసులో అనుకున్నారు. విక్రమ్ గారు అండగా ఉండటం వల్లనే ఆదర్శ్ ఈరోజు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తన కొత్త జీవితాన్ని ప్లాన్ చేసుకోగలుగుతున్నాడు. మరుసటి రోజు ఉదయం రాజమండ్రి నందిని పనిచేసిన కాలేజీ కరస్పాండెంట్ మూర్తి గారు తన క్యాబిన్లో తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ప్రిన్సిపల్ కూడా భయంగా నిలబడి ఉన్నాడు. ఉదయం బ్యాంక్ మేనేజర్ చేసిన ఫోన్ కాల్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేలా చేసింది. ఏమండి మూర్తి గారు, ఆదిత్య గ్రూప్ నుండి మీ అకౌంట్కి వచ్చిన 5 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ అయింది. ఆ కంపెనీ అకౌంట్స్ అన్నీ ఈడీ అధికారులు ఫ్రీ చేసేశారు. అంతేకాదు, వాళ్లతో ఆర్థిక లావాదేవీలు ఉన్న ప్రతి ఒక్క సంస్థను వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఒకవేళ ఆ డబ్బు మీ అకౌంట్లోకి పడి ఉంటే ఈ పాటికి మీ కాలేజీని కూడా ఈడీ వాళ్ళు సీజ్ చేసేవాళ్ళు అని బ్యాంక్ మేనేజర్ చెప్పాడు. మూర్తి గారికి ముచ్చెమటలు పట్టాయి. ఆదిత్య గ్రూప్ కుంభకోణం గురించి టీవీలో చూసినప్పటి నుండి ఆయనకు భయం పట్టుకుంది. విశ్వనాథ్ లాంటి ఒక అవినీతిపరుడి మాట విని తన 5 కోట్ల కోసం కకృతిపడి ఒక నిజాయితీ గల అమ్మాయిని అవమానించి గెంటేశాడు. ఒకవేళ ఆ డబ్బు నిజంగా తన అకౌంట్లో పడి ఉంటే ఈరోజు తను కూడా జైలు పాలయ్యేవాడు కదా అని తలచుకుంటే ఆయన వణికిపోయాడు. మనం చాలా పెద్ద తప్పు చేశాం ప్రిన్సిపల్ గారు, మూర్తి గారు పశ్చాత్తాపంతో అన్నారు. 5 కోట్ల రూపాయల విరాళం వస్తుందని ఆశపడి నందిని గారు లాంటి ఒక నీతిమంతమైన లెక్చరర్ను అందరి ముందు అవమానించాను. ఆదిత్య గ్రూప్ వాళ్ళు నిజంగానే ఫ్రాడ్స్ అని వాళ్ళ మాట విని నేను గుడ్డివానయ్యానని ఇప్పుడు తెలిసి వచ్చింది. ఆ అమ్మాయి నిన్న నా ముఖం మీద రాజీనామా ఎసురుకొట్టి వెళ్ళినప్పుడు ఆ ముఖంలో ఎంత ఆత్మగౌరవం ఉందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ప్రిన్సిపల్ కూడా, అవును సార్, నందిని గారు మన కాలేజ్కి ఒక అసెట్. పిల్లలందరూ ఆమె క్లాసెస్ అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం ఆమెను తిరిగి రమ్మని అడగగలమా అని అన్నాడు. అడుగుదాం. ఆమె ఇంటికి వెళ్ళి స్వయంగా క్షమాపణలు అడిగి ఆమెను కాలేజ్ తీసుకువస్తాను అని నిర్ణయించుకున్నాడు మూర్తి గారు. ఒక తప్పు చేసిన మనిషికి తన తప్పు తెలుసుకోవడం కన్నా పెద్ద శిక్ష మరొకటి ఉండదు. నందిని ఆత్మగౌరవం ముందు ఆ 5 కోట్ల ఆఫర్ ఓడిపోయింది. మధ్యాహ్నం సమయం రామచంద్రరావు గారి ఇల్లు. ఆదర్శ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని తన మిస్టర్ ఎక్స్ ఈమెయిల్స్ చెక్ చేస్తున్నాడు. అప్పుడు అతనికి ఒక ఇంటర్నేషనల్ ఈమెయిల్ ఐడి నుండి ఒక మెయిల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేయగానే ఆదర్శ్ ముఖంలో ఒక ఆశ్చర్యం, ఆనందం వెల్లివిరిశాయి. ఆ మెయిల్ లండన్కు చెందిన ఒక ప్రఖ్యాత ఇన్వెస్ట్మెంట్ సంస్థ గ్లోబల్ ఎడ్జ్ క్యాపిటల్ సీఈఓ మిస్టర్ రీచర్డ్ నుండి వచ్చింది. డియర్ ఆదర్శ్, ఆదిత్య గ్రూప్లో జరిగిన పరిణామాలు నేను చూశాను. నాకు విశ్వనాథ్ గారి అక్రమాల గురించి
ముందే కొంత అవగాహన ఉంది. కానీ మీరు ఆ గ్రూప్ సీఈఓగా ఉన్న 3 ఏళ్లలో ఎంతో ఎథికల్‌గా అద్భుతమైన స్ట్రాటజీలతో కంపెనీ నడిపించిన తీరు పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది. ఈరోజు మీరు ఆ కుంభకోణానికి దూరంగా మీ నైతిక విలువలు కట్టుబడి రాజీనామా చేసి బయటకు రావటం మీ క్యారెక్టర్‌కు నిదర్శనం. మా కంపెనీ ఇండియాలో ఓ కొత్త స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని ప్లాన్ చేస్తుంది. దానికి ఒక నిజాయితీ గల, మేధావి అయిన సీఈఓ అవసరం ఉంది. ఈ పొజిషన్‌కి మీకంటే సరైన వ్యక్తి లేరని నా నమ్మకం. ఈ కొత్త వెంచర్‌లో మీకు మెజారిటీ స్టేక్‌తో పాటు దాన్ని లాంచ్ చేయడానికి ₹500,00,00,000 సీడ్ ఫండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఒక క్లీన్ బిజినెస్. మీకు ఆసక్తి ఉంటే రేపు మనం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకుందాం. ఆదర్శ్ ఆ మెయిల్ చదివి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. తన నిజాయితీకి, తన మేధస్సుకు ఒక గొప్ప గుర్తింపు లభించింది. తన తండ్రి తన కాళ్ళు నరకడానికి చూస్తే దేవుడు ఏకంగా తనకు రెక్కలిచ్చాడు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఒక కొత్త సామ్రాజ్యాన్ని ఎవరి దయాదాక్షిణ్యాలు లేకుండా తన సొంత నియమాల మీద నిర్మించుకునే ఒక సువర్ణ అవకాశం. వెంటనే గదిలో నుండి బయటకు వచ్చి నందిని అని ఆనందంగా అరిచాడు ఆదర్శ్. వంటగదిలో పనిచేసుకున్న నందిని కంగారుగా బయటకు వచ్చింది. ఏమైంది ఆదర్శ్ గారు, ఏమైనా జరిగిందా అని అడిగింది. ఆదర్శ్ వెళ్ళి ఆమెను ఆ మాంతం గాల్లోకెత్తి గిరగిర తిప్పాడు. జరిగింది నందిని, ఒక అద్భుతం జరిగింది. నీ ప్రేమ, నీ నమ్మకం నన్ను మళ్ళీ గెలిపించాయి అంటూ ఆనందంతో ఉప్పొంగిపోయాడు. నందిని నవ్వుతూ ఆపండి ఆపండి, ముందు కిందకు దించండి, నాకు తల తిరుగుతుంది, అసలు ఏమైందో చెప్పండి అని అంది. ఆదర్శ్ ఆమెను కిందకు దించి ఆ మెయిల్ గురించి, ఆఫర్ గురించి మొత్తం వివరించాడు. నందిని కళ్ళు సంతోషంతో మెరిశాయి. చూశారా ఆదర్శ్ గారు, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కష్టాలు తాత్కాలికం మాత్రమే. మీరు మళ్ళీ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. నా ఆదర్శ్ గారు మళ్ళీ గెలిచారు అంటూ చప్పట్లు కొట్టింది. ఆదర్శ్ ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని, నేను గెలవలేదు నందిని, మన ప్రేమ గెలిచింది. ఈ కొత్త సామ్రాజ్యానికి పునాది నువ్వే. రేపటి నుండి మన జీవితం ఓ కొత్త మలుపు తిరగబోతుంది అన్నాడు ఎంతో గంభీరంగా, ప్రేమగా. ఒకవైపు అహంకారం కుప్పగూలి చీకట్లో మగ్గుతున్న విశ్వనాథం, మరోవైపు ఆత్మగౌరవంతో, నిజాయితీతో వెలుగులోకి వస్తున్న ఆదర్శ్, నందిని. కాలం ఏ తీర్పు ఇచ్చినా అది ధర్మం వైపే ఉంటుందని రుజువైంది. ఆదర్శ్ కొత్త కంపెనీ ప్రయాణం ఎలా సాగబోతుంది? జైలు పాలైన విశ్వనాథ్ పశ్చాత్తాపడతాడా, లేక మళ్ళీ పగతో రగిలిపోతాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.